ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మహిళా ట్రైనీ ఐపీఎస్ ఫిర్యాదుతో నమోదైన కేసును అత్తాపూర్ పోలీసులు విమెన్ సేఫ్టీ వింగ్కు బదిలీ చేయగా తదుపరి దర్యాప్తును షీ టీమ్స్ చేపట్టనున్నాయి. షీ టీమ్స్ డీసీపీ లావణ్య నాయక్ పర్యవేక్షణలో ఈ విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలోనే పోలీస్ అకాడమీకి చేరుకున్నారు లావణ్య నాయక్. మహిళా ట్రైనీ ఐపీఎస్ స్టేట్మెంట్ను రికార్డ్ చేస్తున్నారు. మరోవైపు ఉదయ్ కృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విచారణను వాయిదా వేసింది హైకోర్టు. సోమవారం విచారిస్తామని తెలిపింది. అప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దన్న పిటిషనర్ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో తనపై తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ పెట్టిన కేసు తప్పుడు ఆరోపణలతో నమోదైందని ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు ఉదయ్ కృష్ణారెడ్డి. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుష్మితని అడిగి తెలుసుకుందాం. సుష్మిత, చెప్పండి. సో ట్విస్టుల మీద ట్విస్టులు చూస్తున్నాం. ప్రస్తుతం అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఏం జరుగుతోంది, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డిపై కూడా కేసు నమోదైంది. ఏదైతే లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో కేసు అయితే ఫైల్ చేశారో ఆ కేసుకు సంబంధించి ఆ కేసును కొట్టివేయాలంటూ కూడా తనపై వచ్చినవన్నీ ఆరోపణలు నిరాధారమైనవంటూ కూడా ఉదయ్ కృష్ణారెడ్డి హైకోర్టు పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇవాళ క్వాష్ పిటిషన్ దాఖలు చేయక దానికి సంబంధించి కూడా వచ్చింది హైకోర్టులో. కాకపోతే దానికి సంబంధించి కూడా విచారణ సోమవారానికి వాయిదా వేసినట్టుగా కూడా తెలిసింది. సోమవారం దీనికి సంబంధించి కూడా విచారణ జరుపుతామంటూ హైకోర్టు చెప్పినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఏదైతే ఈ కేసుకు సంబంధించి తదుపరి చర్యలు తీసుకోవద్దంటూ కూడా పిటిషనర్ తరపు న్యాయవాదులు వాదించినట్టుగా కూడా తెలుస్తుంది. దానికి హైకోర్టు నిరాకరించినట్టుగా కూడా చెప్తున్నారు. ఈ కేసుకు సంబంధించి అయితే సోమవారం విచారణ జరుపుతామంటూ కూడా తెలిపిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదైందో ఆ కేసుకు సంబంధించి కూడా ఉమెన్ సేఫ్టీ వింగ్ కూడా ఈ కేసును బదిలీ చేశారు. సో ఇప్పుడంతా కూడా ఈ కేసుకు సంబంధించి ఉమెన్ సేఫ్టీ వింగ్ ఈ కేసును కూడా దర్యాప్తు చేశారు. స్టేట్మెంట్స్ రికార్డ్ చేయడం కానీ దానికి సంబంధించి మొత్తం కూడా ఉమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ లావణ్య నాయక్ యాదవ్ ఆధ్వర్యంలో జరగనుంది. ఇప్పటికే లావణ్య నాయక్ యాదవ్ ఎవరైతే ఉమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ ఉన్నారు నేషనల్ పోలీస్ అకాడమీకి వెళ్లారు. అక్కడ సంబంధించి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరో 2 రోజుల్లో కూడా ఉదయ్ కృష్ణారెడ్డి డిశ్చార్జ్ అయిన తర్వాత అతని స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. హరి, రైట్. మరోవైపు ఆమె దగ్గర నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారని తెలుస్తోంది. ఏ అంశాలు ఇంకా వెలుగులోకి వచ్చాయన్న ఐడియా ఉందా సుష్మిత? ఇప్పుడైతే ప్రస్తుతం ఎవరైతే కంప్లైంట్ ఉన్నారో తననైతే స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నట్టు తన దగ్గర ఎటువంటి ఆధారాలైనా ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో డీసీపీ అయితే తనని అడిగే అవకాశం అయితే కనిపిస్తుంది. మరోవైపు ఉదయ్ కృష్ణారెడ్డి వైపు కూడా తన దగ్గర కూడా కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. ఏవైతే తనపై ఆరోపణలు వస్తున్నాయి అవంతా కూడా నిరాధారం, తనే నా వద్దకు వచ్చినట్టు కూడా ఉదయ్ కృష్ణారెడ్డి చెప్పారు కదా. తన దగ్గర కూడా కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయని కూడా చెప్తూ ఉన్నారు. సో అక్కడ సీసీటీవీ కెమెరాలు కానీ తోటి ఎవరైతే ట్రైనీ ఐపీఎస్ అధికారులు ఉన్నారో వారిని కూడా విచారించే అవకాశం ఉంది. సో పూర్తికి కూడా ఇంటర్నల్ కమిటీ ఉంది, అలాగే ఉమెన్ సేఫ్టీ ఉంది. ఈ 2 కమిటీలు నిర్ధారణ తర్వాత పూర్తిగా విషయం బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. హరి, ఓకే, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్ సుష్మిత. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.